మహబూబాబాద్ జిల్లా సురోల్ మండలం అందనాలపాడు గ్రామంలో కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో రైతు క్షేత్ర పాఠశాలలో భాగంగా రైతులకు సమగ్ర సస్యరక్షణ కిట్లు ఐపీఎం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ బసవన్నప్ప పర్యవేక్షణలో గత 6 వారాల నుండి క్షేత్రస్థాయిలో మిరప పంట వేసినప్పటి నుండి పంట చేతికి వచ్చే వరకు పాటించవలసిన అన్ని సస్యరక్షణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. సమగ్ర సస్యరక్షణ పద్ధతిలో ఎర్ర అట్టలు వాడడం, వేసవిలో లోతు దుక్కులు దున్నుకోవడం, వరి పొలాల్లో కాలి బాటలు పెట్టడం, అదేవిధంగా రాబోయే కాలంలో రైతులకు పురుగుల మందుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుని అధిక మొత్తంలో ఉపయోగించాలని వాళ్ళు అన్నారు. అందనాలపాడు గ్రామంలో ఈరోజు రైతు సోదరులకు రైతు క్షేత్ర పాఠశాల అంటే భారత ప్రభుత్వం యొక్క వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నడిచే రైతు క్షేత్ర పాఠశాల కార్యక్రమంలో ఈరోజు రైతు సోదరులకు ఐపీఎం కిట్లు అనేది పంపిణీ చేయడం జరిగింది. ఈ ఐపీఎం కిట్లలో భాగంగా రైతుకి పురుగు మందులు పిచికారీ చేసుకునేటప్పుడు పెట్టుకోవాల్సిన గ్లాసెస్ కానీ, అదేవిధంగా ఈ గ్లౌజెస్, ఇటువంటి గ్లౌజెస్, అదేవిధంగా రైతు తన పొలంకి వెళ్ళేటప్పుడు దాంట్లో మిత్ర పురుగులు, శత్రు పురుగుల శాతం ఎంత ఉంది అని తెలుసుకోవడానికి అనుకూలంగా ఉండేటట్టు ఈ స్వీప్ నెట్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెక్కల పురుగుల్ని మనం పట్టుకోవడానికి ఇట్లాంటి లింగాకర్షక బుట్టలు అమర్చుకోవాలి అని చెప్పి ఆ బుట్టల్ని కూడా రైతులకు ఈరోజు మనకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు గమనించినట్లయితే ఈ సమగ్ర సస్యరక్షణ పద్ధతుల్లో ఎర్ర పంటలు వాడటం, అదేవిధంగా జిగురు అట్టలు పెట్టుకోవడం, అదేవిధంగా వేసవిలో లోతు దుక్కులు దున్నుకోవడం, కాలి బాటలు విడిచిపెట్టడం వరి పొలంలో, ఇలాంటి సమగ్ర సస్యరక్షణ పద్ధతులన్నీ రైతులకు ఈరోజు వివరించడం జరిగింది. రాబోయే కాలంలో పురుగు మందుల వాడకాన్ని మరింతగా తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది.